ఆంధ్ర బ్రిడ్జ్ పనులకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారుగా 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సాంకేతపురం ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో విఎంఆర్డీఏ ఒక అండర్ పాస్ని కాకానగర్ సాకేతపురం జంక్షన్లో, అంటే ఇది ఎన్ఐడి ఎయిర్పోర్ట్ మధ్యలో ఇంకొక ట్రాఫిక్ జంక్షన్ సిగ్నలింగ్ వ్యవస్థని లేకుండా చేసేటువంటి ప్రతిపాదనలో భాగంగా విఎంఆర్డీఏ టేకప్ చేస్తూ ఈ అండర్ పాస్ని నిర్మాణం తలపెట్టడం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం. ఇది మా నియోజకవర్గంలో అనేక రైల్వే లెవెల్ క్రాసింగ్స్కి అండర్ పాసెస్తో మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ అండర్ పాస్ ఎన్ఐడి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినాక ఇంకొక ట్రాఫిక్ జంక్షన్కి అవరోధంగా మారింది. దానికి పరిష్కారం చూపుతూ ఈ నిర్ణయం తీసుకోవడం, ఈరోజు పనులు ప్రారంభించే కార్యక్రమం. ఇది నియోజకవర్గానికే కాదు, విశాఖపట్నం నగర అభివృద్ధిలో కూడా ఒక ప్రధాన భూమికగా మనం అభివర్ణించవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లోనే, మొదటి సమీక్షా సమావేశంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ముఖ్యంగా కోరమన్నపాలెం నుంచి ఏదైతే ఒక ఎలివేటెడ్ కారిడార్తో మెట్రో రైల్ని ప్రతిపాదించారు. సో అన్ని ట్రాఫిక్ జంక్షన్స్ని కవర్ చేస్తూ ఫ్లైఓవర్స్ అనేటువంటివి రాబోతూ ఉన్నాయి.